హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఇంటి వద్ద స్టార్ట్ చేయగల సరికొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే మన తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా సాగు చేస్తున్న పంటలలో ప్రధానమైనది అరటి సాగు. ఈ అరటిని మన దేశంలో ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు, ఇరాన్, ఇరాక్, మలేషియా, సింగపూర్ తదితర 15 దేశాలకు ఎగుమతులు చేస్తారు. ఈ అరటిని కేవలం తినడానికి, వంటకు మాత్రమే ఉపయోగించడం వలన రైతులకు సరియైన గిట్టుబాటు ధర సరిగా ఉండడం లేదు. కానీ విదేశాలలో, మన దేశంలో కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో అరటిని ప్రాసెస్ చేసి రకరకాల ప్రొడక్ట్స్ను తయారు చేస్తున్నారు. ఈ అరటితో అరటి చిప్స్, అరటి వేఫర్స్, అరటి పౌడర్, బనానా ఫిగ్, అరటి జ్యూస్, అరటి పిండి, బనానా ప్యూరీ వంటి తయారు చేసి అధిక లాభార్జన చేస్తున్నారు. ఈ అరటిని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి పండును తింటే లావైపోతారని చాలామంది అనుకుంటారు. అయితే పచ్చి అరటితో బరువును తగ్గించుకోవచ్చు. అరటికాయలోని విటమిన్ B6 శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువుని నియంత్రిస్తుంది. మరి అలాంటి ఈ పచ్చి అరటితో రుచికరమైన బనానా వేఫర్స్ మరియు బనానా చిప్స్ తయారీ చేపట్టి మీరు మంచి ఆదాయం గడించవచ్చు. ఏ విధంగా బనానా వేఫర్స్ మరియు బనానా చిప్స్ను తయారు చేయాలో, ఆదాయం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బనానా వేఫర్స్ మరియు బనానా చిప్స్ తయారీ బిజినెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బనానా వేఫర్స్ మరియు చిప్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. పచ్చి అరటికాయలు, ఉప్పు, కారం, పసుపు, నూనె, కడాయి, ప్యాకింగ్ పోస్టులు వంటివి కావాల్సి ఉంటుంది. తర్వాత బనానా వేఫర్స్ మరియు చిప్స్ తయారీకి కావాల్సిన మెషిన్ ఏమి కావాలో తెలుసుకుందాం. ఈ పరిశ్రమకు 3 మిషన్లు కావాలి. ఒకటి బనానా వేఫర్స్ మేకింగ్ మిషన్, దీని ధర 27,000 రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. 2 బనానా చిప్స్ మేకింగ్ మిషన్, దీని ధర కూడా 27,000 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మిషన్లలో గంటకు 80 కేజీల బనానా వేఫర్స్ మరియు బనానా చిప్స్ను తయారు చేయవచ్చు. ఈ మిషన్ సింగిల్ ఫేస్ పవర్ సప్లైతో పనిచేస్తుంది. 3 సీలింగ్ మిషన్, ఇది మామూలు ప్యాకింగ్ మిషన్, దీని ధర 1,200 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. నార్మల్గా ప్యాక్ చేసినవి సుమారు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే నైట్రోజన్ ఫ్లషింగ్ బ్యాండ్ సీలర్ మిషన్తో నైట్రోజన్ చిప్స్ ప్యాక్లో నింపి ప్యాక్ చేస్తే సుమారు 3 నెలల వరకు నిల్వ ఉంటాయి. ఈ నైట్రోజన్ ఫ్లషింగ్ బ్యాండ్ సీలర్ మిషన్ ధర 30,000 రూపాయల నుండి ప్రారంభం అవుతుంది. ఈ మిషన్లలో 1 గంటకు ఉత్పత్తి అయ్యే సామర్థ్యం బట్టి మిషన్లలో రకాలు ఉంటాయి. అలాగే ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. ఈ బిజినెస్కు సంబంధించిన మిషన్స్ అన్ని indiamart.com మరియు TradeIndia.comలలో లభ్యమవుతున్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్స్ ఇచ్చాము, చూడగలరు. ఇప్పుడు ఈ బనానా వేఫర్స్ మరియు చిప్స్ తయారీ గురించి తెలుసుకుందాం. ముందుగా పచ్చి అరటికాయలు తోలును తీసి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత అరటికాయలను బనానా వేఫర్స్ మేకింగ్ మిషన్లో వేయాలి. మిషన్ నుండి బారుగా సన్నని వేఫర్స్ బయటకు వస్తాయి. అదేవిధంగా తోలును తీసిన అరటికాయలను బనానా చిప్స్ మేకింగ్ మిషన్లో వేస్తే రౌండ్ చిప్స్గా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన చిప్స్లో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి వేఫర్స్ మరియు చిప్స్ను బాగా నూనె కాగిన కడాయిలో వేస్తే గోల్డ్ కలర్లోకి చిప్స్ వచ్చే వరకు ఉంచి బయటకు తీసివేయాలి. ఇలా తయారైన బనానా వేఫర్స్ మరియు చిప్స్ను ప్యాకింగ్ మిషన్ సహాయంతో ప్యాక్ చేసి మార్కెట్కు తరలించుకోవాలి. ఇప్పుడు బనానా వేఫర్స్ మరియు బనానా చిప్స్ తయారవుతున్న ఈ వీడియోలు చూద్దాం.
ఈ బనానా వేఫర్స్ మరియు చిప్స్ ఎలా తయారు చేయాలో మెషిన్స్ అమ్మేవారు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. స్నాక్స్ పాయింట్స్, బేకరీలు, సినిమా థియేటర్లు, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ వంటివి ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మే చోట్ల మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో బనానా వేఫర్స్ మరియు చిప్స్ గురించి ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఈ పరిశ్రమకు ఏ గవర్నమెంట్ పర్మిషన్లు కావాలో తెలుసుకుందాం. ఈ బనానా వేఫర్స్ మరియు చిప్స్ తయారీ బిజినెస్ను కుటీర పరిశ్రమగా స్టార్ట్ చేస్తే లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి. FSSAI ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ప్రతి మండలంలో ఫుడ్ కంట్రోలర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ అప్లై చేసుకుని ఈ లైసెన్స్ పొందాలి. ఇంకా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. అవసరమైతే GST రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవాలి. ఈ బనానా వేఫర్స్ మరియు చిప్స్ తయారీ పరిశ్రమకు వర్తించే ప్రభుత్వ పథకాల గురించి, సబ్సిడీ స్కీమ్స్ గురించి మీకు దగ్గరలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ అంటే జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. మీరు గూగుల్ సెర్చ్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ లొకేషన్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.